నా స్థానమందు నిలిచి నా శిక్షని భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణిచ్చినది. నా స్థానమందు నిలిచి నా శిక్షని భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణిచ్చినది. నాకు విలువ ఇచ్చినది, నన్ను వెలిగించినది. ఆ ఉన్నత రాజ్యమందు నాకు స్థానమిచ్చినది. నాకు విలువ ఇచ్చినది, నన్ను వెలిగించినది. ఆ ఉన్నత రాజ్యమందు నాకు స్థానమిచ్చినది. ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది. ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు. అందరికీ గుడ్ ఫ్రైడే శుభములు. గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలను ధ్యానం చేసుకుందాం. మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. తనకు వ్యతిరేకముగా ఉన్న వారిని అందరినీ క్షమించుమని తండ్రి అయిన దేవునికి యేసు ప్రభువారు ప్రార్థిస్తూ ఉన్నారు. క్షమించడం అనేది అంత సులువైనది కాదు, చాలా కష్టమైన విషయం. అందులోనూ మన పట్ల వ్యతిరేకమైన మాటలు, ప్రవర్తన, చేష్టలు చేసిన వారిని క్షమించడం మన వల్ల కాదు. కానీ మానవాళి పాపక్షమాపణ నిమిత్తము సమస్త వ్యతిరేకతను భరించి క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవానిగా యేసు ప్రభువారు సిలువలో మనకు కనబడుతూ ఉన్నారు. మనకు వ్యతిరేకముగా ఉన్నవారి పాప క్షమాపణ నిమిత్తము మనము కూడా ప్రార్థించవలసి ఉంది. రెండవ మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. యేసు ప్రభువారితో పాటు వ్రేలాడదీయబడిన 2 నేరస్తులలో ఒకడు ఆయనను దూషించాడు. నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మును కూడా రక్షించన్నాడు. అయితే రెండవ వాడు అక్కడ జరుగుతున్న విషయాలన్నీ గమనించాడు. యేసు ప్రభువుని దేవుని కుమారునిగా అంగీకరించాడు. మొదటి నేరస్తుణ్ణి గద్దించాడు. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పాడు. తన తప్పిదముల నిమిత్తం పశ్చాత్తాపడ్డాడు. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమని అన్నాడు. రక్షణకు మొదటి మెట్టు పశ్చాత్తాపము. వెంటనే యేసు ప్రభువారు నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు. ఒక చిన్న ప్రార్థన ద్వారా ఆయనతో ఉండే గొప్ప భాగ్యాన్ని రెండవ దొంగ పొందుకున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని మనము కూడా ప్రార్థించాలి. ఆయనతో ఉండే భాగ్యాన్ని పొందుకోవాలి. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. మూడవ మాటలో యేసు ప్రభువారు 2 వ్యక్తులను ఒకరికి మరొకరిని అప్పగిస్తూ ఉన్నారు. ఒకరేమో తల్లి, మరొకరు ప్రియమైన స్నేహితుడు. అంత వేదనలోనూ తన తల్లిని ఆయన మరచిపోలేదు. తల్లడిల్లుతున్న తన తల్లి హృదయం ఎరిగినవాడాయన. తన తల్లి ఎవరి దగ్గర ఉంటే క్షేమంగా ఉంటుందో ఆయన ఎరిగినవాడు. తాను ప్రేమించిన తన ప్రియ శిష్యుడైన యోహానుకు తన తల్లిని అప్పగించారు. ఆమెకు కుమారునిగా శిష్యుని అప్పగించారు. ఆయన మనలను అనాథలుగా విడిచిపెట్టేవాడు కాదు.
పరిశుద్ధాత్మ దేవునిని మనకు ఆదరణకర్తగా ఉంచారు. 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునిని సిలువలో విడిచిపెట్టిన సందర్భమిది. భరించలేని వేదన, బాధలో నన్నెందుకు విడిచిపెట్టావు అని మనం అంటూ ఉంటాం. మన వల్ల కానప్పుడు, దిక్కుతోచని పరిస్థితిలో ఈ మాట మనకు వస్తుంది. యేసు ప్రభువారు మానవులందరి రక్షణార్థమై సిలువలో రిక్తుడయ్యాడు, తండ్రి చేత విడువబడ్డాడు. ఇంతగా ప్రేమించిన దేవుని కొరకు మనము కూడా విడువబడే పరిస్థితులను భరించాలి. 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యేసు ప్రభువారి దేహమంతా కొరడా దెబ్బలు, తలపై ముండ్ల కిరీటము, కాళ్లలో చేతులలో మేకులు, సమస్త దేహమంతయు చీల్చివేయబడింది. రక్తము ధారగా కారింది. ఆయన దాహము గొన్నారు. జీవజలములనిచ్చు ఆయన లేఖనముల నెరవేర్పు నిమిత్తము దప్పిగొన్నారు. ఆయన ఆత్మల దాహము గల వ్యక్తి. ఆయన జీవించినంత కాలము అనేకులకు రాజ్య సువార్తను అందించారు. మనపై కూడా సువార్త భారం ఉంది. అనేకులను ప్రభు యొద్దకు నడిపించాలి. ఆత్మల దాహం కలిగి ఉండాలి. 6వ మాట, సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునికి అప్పగించిన బాధ్యతలనన్నిటినీ ఆయన సంపూర్తి చేశారు. పుట్టినది మొదలుకొని సిలువలో మరణించేంత వరకు తండ్రి మాటను యేసు ప్రభువారు నెరవేర్చారు. బాధ్యతలను నెరవేర్చడంలో ఆయనే మనకు మాదిరి. భూమి మీద మనకు అప్పగింపబడిన పనులన్నిటినీ మనము కూడా బాధ్యతతో నెరవేర్చగలగాలి. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. యేసు ప్రభువారు సిలువలో తన ఆత్మను తండ్రికి అప్పగించి ప్రాణం విడిచిపెట్టారు. అప్పగించుకొనుట అనేది సమర్పణ. యేసు ప్రభువారు తన జీవితమంతా తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము జీవించి దాసునిగా, రిక్తునిగా, మొత్తబడిన వానిగా, సొగసైనను సురూపమైనను లేనివానిగా ఉండి తన్ను తాను అప్పగించుకున్నారు. మన జీవితాలను దేవునికి అప్పగించుట ద్వారా ఆయన ప్రియ పిల్లలముగా ఆయనతో సహవాసము కలిగి ఉందాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.